వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం పట్టణీకరణ గురించి. ఈ అర్బనైజేషన్ యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా ఈ పట్టణీకరణ చెందడం వలన ప్రజల్లో వస్తున్న స్థితిగతులు, వాళ్ళ మార్పులు, రాజకీయ, సామాజిక, ఆర్థిక కోణాల్లో ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు పట్టణీకరణ చెందడం వలన అనే అంశాల మీద మనం ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా నరేంద్ర మోడీ మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎలక్షన్స్లో కూడా ఈ అర్బనైజేషన్ యొక్క ప్రాముఖ్యతని మహారాష్ట్రాన్ని ఒక కోట్ చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. అంటే మహారాష్ట్రను ఒక మోడల్గా తీసుకొని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా భారతదేశాన్ని, మహారాష్ట్రాన్ని డెవలప్ చేసేలా చేశారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అసలు పట్టణీకరణ అంటే ఏంటి, నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మహారాష్ట్రాన్ని ఒక మోడల్గా తీసుకొని మనం కూడా ఈరోజు చర్చిద్దాం. ఎవరైనా గ్రూప్స్కి కానీ ఏదో ఇతర ప్రిపేర్ అయ్యే వాళ్ళు మిగతా రాష్ట్రాల యొక్క అర్బనీకరణ ఎట్లా ఉంది, అర్బనైజేషన్ ఎట్లా ఉంది, పట్టణీకరణ ఎట్లా ఉంది అని చెప్పి మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనం నరేంద్ర మోడీ చెప్పినటువంటి అర్బనైజేషన్ మోడల్ ఒకసారి మహారాష్ట్రాన్ని మనం పరిశీలిస్తే, అసలు ముందుగా అర్బనైజేషన్ అంటే ఏంటి? అర్బనైజేషన్ అంటే పల్లెల్లో ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు, ప్రమాణాలని పెంచడం. వారి స్థితిగతుల్ని, ప్రమాణాలని పెంచాలి అంటే ఎలా పెంచాలి? రాజకీయంగా పెంచాలి, సామాజికంగా పెంచాలి, ఆర్థికంగా పెంచాలి. సో పట్టణీకరణ అనేసరికి సామాజిక స్థితిగతులు పెంచడం అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం వారికి అందుబాటులోకి తేవటం, ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులో తేవడం, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, వీటిని అందుబాటులో తేవడం, వైద్యాన్ని దగ్గరగా తీసుకువెళ్ళటం, అదేవిధంగా బ్యూటిఫికేషన్, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా కల్పించడం అర్బనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటు బ్యూటిఫికేషన్, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ కూడా కలిసి ఉంటే వారికి ఆర్థిక ప్రమాణాలు కూడా గతం కంటే, పల్లెలో ఉండడం కంటే ఆర్థిక ప్రమాణాలు మెరుగై ఉద్యోగాలు లభిస్తే దాన్ని పట్టణీకరణ అంటారు. అంటే కేవలం వ్యవసాయ రంగం మీద ఆధారపడకుండా ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు కానీ, లేకపోతే ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించడం, వారి ఆర్థిక స్థితిగతులు మెరుగవటం, సామాజిక స్థితిగతులు మెరుగవటం, ఇవన్నిటినీ కూడా పట్టణీకరణ లేదా అర్బనైజేషన్ అంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్రాన్ని ఒక మోడల్గా తీసుకొని ఆయన భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ అర్బనైజేషన్లో మహారాష్ట్రని ఒక మోడల్గా తీసుకొని మనం మాట్లాడదాం. వాస్తవానికి మహారాష్ట్ర చరిత్రను ముందు మనం తెలుసుకుందాం. మహారాష్ట్ర ఎట్లా ఫామ్ అయింది? 1950లో బాంబే ముందుగా ఫామ్ చేశారు. అంటే 1950లో బాంబే మహా రాష్ట్రం ఏర్పడింది. ఈ బాంబే రాష్ట్రం నుంచి, అంటే ఈ బాంబే రాష్ట్రంలో ఎవరెవరు ఉండేవారంటే మరాఠా మాట్లాడేవాళ్ళు ఉండేవారు, అదేవిధంగా గుజరాత్ మాట్లాడేవాళ్ళు ఉండేవారు, కొంకణి మాట్లాడేవాళ్ళు, కొంచెం ఒక భాష మాట్లాడేవాళ్ళు ఉండేవారు. ఈ 1950 నుంచి ఎప్పుడైతే ఈ స్ట్రగుల్ మొదలైంది, ఏ స్ట్రగుల్ అంటే మరాఠాలు, అంటే మరాఠా మాట్లాడే వాళ్ళకి ఇక్కడ మాకు చోటు లేదు అని చెప్పి ఒక వాదన తెర మీద తీసుకొచ్చారు. తర్వాత 1950 నుంచి 1960 వరకు సంయుక్త మహారాష్ట్ర మూవ్మెంట్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. అంటే మరాఠా మాట్లాడే వాళ్ళందరూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పి భాషా ప్రాతిపదికన అక్కడ రాష్ట్రం విడగొట్టాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీనికి ప్రధానంగా నాయకత్వం వహించింది ఎవరు అంటే ఎస్ఏ డాంగే, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ లీడరు ఆయన, ఆచార్య అత్రి, వీళ్ళంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఎట్టకేలకు 1960 మే 1న బాంబే నుంచి మహారాష్ట్రాన్ని సపరేట్ చేయగలిగారు, గుజరాత్ని సపరేట్ చేయగలిగారు. సో అందుకనే 1960 మే 1న వాళ్ళకి అపాయింట్మెంట్ డేగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలుగా గుజరాత్, అదేవిధంగా మహారాష్ట్ర జరుపుకుంటూ ఉంటాయి. ఇది చరిత్ర. ఇకపోతే సామాజిక పరిస్థితిని మహారాష్ట్రను చూస్తే 32% పైగా మరాఠాలు అక్కడ కులపరంగా ప్రాబల్యం ఉంది. ఓబీసీ క్యాస్ట్, అంటే అగ్రేరియన్, వ్యవసాయ ఆధారిత కులంగా ఉంది మరాఠా కమ్యూనిటీ అక్కడ. అదేవిధంగా ఎస్సీలు 13% ఉన్నారు. మిగతా కులాలు అంటే ఇప్పుడు బాల్ ఠాక్రే కాస్ట్ ఇది ఉన్నారు, వాళ్ళు కొంతమేర డామినెన్స్ ఉంది. బ్రాహ్మిన్స్ 5 to 6% ఉన్నారు. ఇది ఓవరాల్గా సామాజిక స్థితిగతులు. ఇకపోతే ఆ తర్వాత రాజకీయ స్థితిగతులు మహారాష్ట్రను ఒకసారి మనం పరిశీలిస్తే 1980 వరకు కూడా జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ లెగసీ మెయింటైన్ చేసింది. వాళ్లే మొత్తం రూల్ చేయడం జరిగింది. ఆ తదనంతరం 1960లో బాల్ ఠాక్రే, అప్పటికే ఆయన కార్టూనిస్ట్గా ఉన్నారు. సో ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. 1966లో ఆయన శివసేన పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరాఠా ప్రజల అవకాశాలను ఇతర రాష్ట్రాల వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. సో ఈ బాంబే నగరంలో బీహార్ వాళ్ళు కానీ, గుజరాత్ వాళ్ళు కానీ, గోవా వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ అవకాశాలను తగ్గిస్తున్నారు, వాళ్ళ డామినెన్స్ పెరిగిపోయింది అని చెప్పి
సపరేట్గా ఆయన ఏం చేశారంటే మహారాష్ట్ర ఉనికి కాపాడాలని చెప్పి ఆయన శివసేనని స్టార్ట్ చేయడం జరిగింది 1966లో. అక్కడి నుంచి 1960లో ఆయన శివసేన స్టార్ట్ చేయడం చేసిన తర్వాత ఎవరైతే ఈ బాంబేలో వాళ్ళ డామినెన్స్ ఉండాలి అనే ఒక నినాదం, ఆ మరాఠా ప్రజలదే నినాదం ఉండాలి అనేది సూటిగా ప్రజల్లోకి వెళ్ళింది. వెళ్ళి అక్కడ వాళ్ళు 90s వచ్చేపాటికి బీజేపీతో అలయన్స్ అయ్యారు. అలయన్స్ అయిన తర్వాత 95లో మొట్టమొదటిసారిగా శివసేన పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చి మనోహర్ జోషి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఈ 1960 ఆ టైంలో అప్పటి నుంచి అంటే పెద్ద ఎత్తున అప్పటికే ఈ మరాఠా ఉద్యమాలు బీభత్సంగా జరుగుతూ ఉన్నాయి శివసేన నాయకత్వంలో. ఇక ఈ డామినెన్స్ అంటే 1966 నుంచి శివసేన పెట్టిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున మరాఠా ఉద్యమాలు ఇవన్నీ జరుగుతూ ప్రజల్లో ఒక రకమైనటువంటి పట్టుని వాళ్ళు సంపాదించగలిగారు. సో 90-95కి వచ్చేపాటికి వాళ్ళు చీఫ్ మినిస్టర్ అవ్వగలిగారు. ఆ తదనంతరం ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మరాఠా నేత ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. కొత్తగా ఎన్సీపీ పార్టీని శరద్ పవార్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ తదనంతరం 2014లో నరేంద్ర మోడీ ఆ ఊపులో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. ఒక బ్రాహ్మణ్ లీడర్ ఫడ్నవీస్ ఆయన అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. ఆ తదనంతరం శివసేనలో బీజేపీ చీలిక తీసుకురావడం జరిగింది 19లో. శివసేన పార్టీలో ఏంటంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఆదిత్య థాకరే వీళ్ళంతా ఉన్నారు కదా, ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేయడం జరిగింది. ఇప్పుడు షిండే వర్గానికి ఇది నచ్చలేదు. నచ్చకపోవడంతో వీళ్ళు స్ప్లిట్ అయిపోయి బీజేపీ సపోర్ట్తో అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. సో ఓవరాల్గా ఇది ఒక రాజకీయ పరిస్థితి. అంటే అక్కడ మరాఠా పీపుల్ది, బ్రాహ్మిన్ మరాఠా పీపుల్ వీళ్ళ మధ్య అధికారం ఎక్స్చేంజ్ అవుతూ ఉంది. ఇది మహారాష్ట్ర యొక్క రాజకీయ పరిస్థితి. ఇప్పుడు ఈ మహారాష్ట్ర రాజకీయ పరిస్థితి అర్బనైజేషన్కి ఎలా ముడిపెడదాం, ఎలా మనం అన్వయించి చూడాలి అని అంటే ఈ అనిశ్చితి ఉండటం వల్ల ప్రభుత్వాలలో, లేకపోతే ఈ కుల పోరాటాలు, లేకపోతే ఈ డామినెన్స్ వలన మహారాష్ట్ర అభివృద్ధి కుంటిపడింది. అయితే నరేంద్ర మోడీ ఆయన వాదన ఏంటి అంటే 2008లోనే మెట్రో వేసినా కానీ 2016లో మేము వచ్చే వరకు దానికి ఆ మెట్రోకి దిక్కు లేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఈ షిండే టైంలోనే ఈ బుల్లెట్ ట్రైన్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. బాంబే, అలహాబాద్, అహ్మదాబాద్, బాంబే ఈ బుల్లెట్ ట్రైన్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఎవరు దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అర్బనైజేషన్ మీద మేమే దృష్టి పెట్టాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము చాలా పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో స్మార్ట్ సిటీస్ మిషన్ అని ఒక మిషన్ తీసుకురావడం జరిగింది. అదే అమృత్ అని అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. దీంట్లో భాగంగా వాటర్ సప్లైని పెంచుతాము అని చెప్పి ఆయన దానికి అమృత్ అనే ఒక పథకాన్ని మేము తీసుకొచ్చాము. అదేవిధంగా పూణే మెట్రో అండ్ ముంబై మెట్రో ఎక్స్పాన్షన్ కూడా మేమే చేసాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇలాంటి పథకాలన్నీ మేము తీసుకొచ్చి మహారాష్ట్ర ప్రజలకి మేము అర్బనైజేషన్ మీద పూర్తిగా దృష్టి పెట్టాము అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అయితే చాలామంది బీఎస్పీ కానీ లేకపోతే ఇతర పార్టీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ పార్టీలు దాన్ని ఖండించి ఇక్కడ అర్బనైజేషన్ కంటే కూడా పేదరికం చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడ పేదరికంతో మగ్గిపోతున్న వాళ్ళు ముంబైలో చాలామంది ఉన్నారు కాబట్టి దాని మీద దృష్టి పెట్టకుండా ఇలాంటి కేవలం ఎలక్షన్ స్టంట్లు వేయటం, అదేవిధంగా పార్టీలని చీల్చటం, పార్టీలని చీల్చి రాజకీయాలు చేయటం ఇవన్నీ కూడా బీజేపీ చేస్తూ ఉంది. ఈ కుహానా రాజకీయాలని బీజేపీ పెంచి పోషిస్తుంది అని చెప్పి ఇతర వర్గాలు పెద్ద ఎత్తున దుమానం చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశంలో కొంతమేర అంటే గతంతో పోల్చితే కొంతమేర మెట్రో రైళ్లు కానీ, అర్బనైజేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా కొంత భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ మహారాష్ట్రలో పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే గతం కంటే ఈ ఆలోచన లేదు. ఆ మాటకు వస్తే దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా మెట్రోలు, ఈ రోడ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఫోకస్డ్గా స్వచ్ఛ భారత్ కానీ, డిజిటల్ ఇండియా కానీ, మేక్ ఇన్ ఇండియా ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి ఎంతో కొంత మార్పు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసిందంటే సందేహం లేదు. కాకపోతే మెజారిటీగా బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళు డిసైసివ్ పాలిటిక్స్ని, ఆ చీలిక పార్టీని చీల్చి అధికారంలోకి వస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు అని చెప్పి చెప్తూ ఉంటారు. సపోర్ట్ చేసేవాళ్ళు ఏంటంటే భారతీయ జనతా పార్టీ దేశం కోసం నిలబడుతుంది, అదేవిధంగా దేశ అభివృద్ధి కోసం నిలబడుతుంది కాబట్టి దాంట్లో భాగంగా ఇవన్నీ రాజకీయాల్లో తప్పు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మన టాపిక్ ఏంటంటే మహారాష్ట్ర డెవలప్మెంట్ గతం కంటే అయ్యిందా లేదా, అర్బనైజేషన్ ప్రాముఖ్యత ఏంటనే విషయం చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా గతం కంటే డెవలప్మెంట్ అయ్యిందనే చెప్పాలి. కాకపోతే రాజకీయ అనిశ్చితి ఉండటం వల్ల ఇంకా వెనకబడుతుంది. ఆ దిశగా కులాల మధ్య లేకపోతే వర్గాల మధ్య పోరాటాల్లో కాకుండా మహారాష్ట్ర అభివృద్ధి కోసం
డెసిసివ్ పాలిటిక్స్ కాకుండా బీజేపీ ఇంకొంచెం ప్రయత్నిస్తే, ఇంకొంచెం సింగిల్ లార్జెస్ట్గా వచ్చి అధికారం ఇచ్చినా, లేకపోతే ఒకవేళ రాకపోతే ఇతర పార్టీలను చీల్చి ఏదో ఒక విధంగా అధికారంలోకి వెళ్ళే ప్రయత్నం బీజేపీ చేయకుండా ఉండి, అలాంటి పరిస్థితులు ఉంటే, రాజకీయ స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే ఇంకొంచెం ఇంకా బాగా బొంబాయిని ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీని మనం డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా మనకు అదే కనిపిస్తోంది. కాబట్టి భారతదేశానికి అర్బనైజేషన్ చాలా కీలకమైంది. అర్బనైజేషన్తో పాటు వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మహారాష్ట్రను ఎందుకు మనం తీసుకున్నాము అంటే, అది క్యాపిటల్ సిటీ కాబట్టి, అంటే ఎకనామిక్ క్యాపిటల్ సిటీ కాబట్టి, భారతదేశానికి ఆర్థిక రాజధాని కాబట్టి దాన్ని ఒక మోడల్గా తీసుకున్నాము. దాని రాజకీయ చరిత్ర చర్చించాము. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మిగతా రాష్ట్రాల యొక్క స్థితిగతులను కూడా అర్బనైజేషన్ గురించి ఇంకొంచెం ఫోకస్డ్గా డిస్కస్ చేయండి. సో ఇది కాబట్టి బీజేపీ తన రాజకీయ డెసిసివ్ పాలిటిక్స్ కాకుండా ఇంకొంచెం ఫోకస్డ్గా పనిచేస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇది ఈరోజు టాపిక్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.